చాలా సందర్భాల్లో మనం ఇంటరమ్ బెయిల్, రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అని కొన్ని పేర్లు వింటూ ఉంటాం. అసలు వీటి అర్థాలు ఏంటి మేడం? బెయిల్స్ ఎన్ని రకాలు అంటే మాత్రం రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్స్ ఉంటాయి. సో ఇవేంటంటే ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత టెంపరీగా బయటికి, అంటే కేసు అరెస్ట్ అంతా అయిన తర్వాత టెంపరీ బయటికి రావడానికి బెయిల్ తీసుకొని వస్తారు. అది ఎవరికైనా తెలిసిన విషయమే. సో బెయిల్ ఇట్లా రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది. ఇంటరిమ్ బెయిల్ అని కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే అది ఇంకా టెంపరీ బెయిల్ అనమాట. సో ఈ 3 రకాలు బెయిల్స్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ మనము రెగ్యులర్ బెయిల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే సెక్షన్ 480 అండ్ 483 ఆఫ్ BNSS యాక్ట్ కింద వస్తుంది. సో ఇదేంటంటే జనరల్లీ అరెస్ట్ అయిన తర్వాత సెషన్స్ కోర్టులో అట్లా వెళ్ళి ఫస్ట్ ఈ ప్రాసెస్ అనమాట, వెళ్ళి బెయిల్ వేసుకోవాలి. ప్రాపర్ గ్రౌండ్స్ ఉంటాయి. అది లాయర్ ప్రాపర్ గ్రౌండ్స్తో ఆర్గ్యుమెంట్ చేస్తే గ్రౌండ్స్ కరెక్ట్ అనిపించినప్పుడు జడ్జి గారు దానికి బెయిల్ గ్రాంట్ చేస్తారు. అంటే బెయిల్ అవసరం అంటే బయటికి అంటే ఇంకా అరెస్ట్ చేసి జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు, బెయిల్ ఇచ్చే అవకాశం, బెయిల్ ఇవ్వచ్చు అన్నప్పుడు ఇచ్చేస్తారు. అది రెగ్యులర్ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ ఏంటంటే ఒకవేళ సడన్గా ఎవరైనా సరే ఏదైనా ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే ఫస్టే యాంటిసిపేట్ చేస్తారు కదా, ఇది ఒక అఫెన్స్ అయింది, నన్ను వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా కానీ అది ఫినాన్షియల్ క్రైమే కావచ్చు, ఏ క్రైమ్ అయినా కావచ్చు. బట్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అన్నప్పుడు ముందే యాంటిసిపేట్ చేసి ఫస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసి తీసుకుంటారు. సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే ఏంటంటే ఒకవేళ అరెస్ట్ చేసే టైంకి వచ్చినప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఐ హ్యావ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అని. సో యాంటిసిపేటరీ బెయిల్ చూపిస్తే ఇంకా అరెస్ట్ చేయరు. సో ఆల్రెడీ బెయిల్ ముందే తీసుకొని ఉన్నారు కాబట్టి కొంచెం కష్టం యాంటిసిపేటరీ బెయిల్ రావాలంటే. సో ఇంటరిమ్ బెయిల్ ఏంటంటే ఫర్ షార్ట్ టైంకి బెయిల్ ఇస్తారు. అది జస్ట్ ఇంటరిమ్ రిలీఫ్, అంటే టెంపరీగా ఇచ్చే రిలీఫ్ అనమాట. సో దాన్ని ఇంటరిమ్ బెయిల్ అని అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కండిషన్స్ ఉంటాయి. అంటే కొన్ని కండిషన్స్ ఎట్లుంటాయంటే యూ షుడ్ నాట్ మూవ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఆల్ దోస్ థింగ్స్ విల్ అంటే కొన్ని ఇట్లా కండిషన్స్ డిపెండ్స్. అంటే చెప్తున్నాను కదా, ఇచ్చేటప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు జడ్జిగా డిసైడ్ చేస్తారు ఈ కండిషన్స్ మీద నేను బెయిల్ ఇస్తున్నాను అని చెప్పేసి. అన్నీ కూడా కండిషనల్ బెయిల్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ బట్టి ఉంటుంది.